1946 డిసెంబర్ 9న ద ఫస్ట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మీట్ అవుతుంది. ఒక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవుతుంది. అయితే ఒకసారి అడిగాడు, రాజ్యాంగ పరిషత్తు ఏర్పడక మునుపు భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలి అని చెప్పేసి ఈ క్రింది వారిలో ఎవరు ప్రతిపాదించారు అని అడిగాడు. ఓకేనా, ఎవరు అని అంటే సర్ తేజ్ బహదూర్ సఫ్రు. అక్కడ సర్ తేజ్ బహదూర్ సఫ్రు, అలాగే గాంధీజీ, ఎంఎన్ రాయ్, ఇలాగా కొంతమంది గురించి ఆప్షన్ చూడడం జరిగింది. సో సర్ తేజ్ బహదూర్ సఫ్రు 1946 లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పడింది. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పడక మునుపు అంటే 1945 లో. ఓకే, సో ఆ తర్వాత 1946 అనంతరం ప్రాథమిక హక్కుల కమిటీ ఏర్పడింది. ఈ ఫండమెంటల్ రైట్స్ కమిటీకి చైర్మన్ ఎవరు అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా, రాజ్యాంగ పరిషత్తు ద్వారా ప్రాథమిక హక్కుల కమిటీ ఏర్పడింది. సో ఫండమెంటల్ రైట్స్ కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే ఈ ఫండమెంటల్ రైట్స్ కమిటీలో ఈ ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ కూడా ఏర్పడింది. ఈ సబ్ కమిటీకి చైర్మన్ ఎవరు అని అంటే జేబి కృపలాని. దిస్ ఈస్ ద హిస్టారికల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా పొందుపరిచారు. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలో 3rd పార్ట్ ఆర్టికల్ 12th నుండి 35th వరకు పొందుపరిచారు. సో ఈ 3rd పార్ట్ ని మాగ్నా కార్టా అంటారు అని చెప్పుకున్నాం. మాగ్నా కార్టా అంటే ఒక మీనింగ్ కూడా ఉంది, అత్యంత ఉన్నతమైన శాసనం అని కూడా అంటారు. అయితే రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినప్పుడు రాజ్యాంగం 1949 నవంబర్ 26న అడాప్ట్ అయింది, ఆమోదించబడింది. అలాగే 1950 జనవరి 26న ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఇలా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినప్పుడు ఫండమెంటల్ రైట్స్ 7. At present 6 fundamental rights we have. Okay na, present we have 2 fundamental rights 6. ఏంటవి అని అంటే ఒక ఆర్డర్లో నేర్చుకోవాలి. అవి ఫండమెంటల్ రైట్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా ఒక ఆర్డర్లో నేర్చుకోవాలి. ఏమిటవి, ఒక ఆర్డర్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే, సో ఫస్ట్ వన్ రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. ఇది 14 to 18 ఆర్టికల్లో పొందుపరిచారు. అలాగే రైట్ టు ఫ్రీడమ్ స్పీచ్, ఇది 19 to 22 వరకు పొందుపరిచారు. అలాగే థర్డ్ వన్ రైట్ టు అబాలిషన్, పీడనాన్ని నిరోధించే హక్కు 23rd ఆర్టికల్ అండ్ 24th ఆర్టికల్లో పొందుపరిచారు. అలాగే ఫోర్త్ వన్ రైట్ టు రిలీజియన్, మత స్వాతంత్ర్యపు హక్కు. సో 25th నుంచి 28th వరకు పొందుపరిచారు. అలాగే ఫిఫ్త్ రైట్ ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్.
రైట్ టు ఎడ్యుకేషన్ కల్చర్ ఆర్టికల్ 29th and 30th లో పొందుపరిచారు. అండ్ లాస్ట్ వన్ ఏమిటి అంటే రైట్ టు రెమెడీస్, రైట్ టు అగైన్స్ రెమెడీస్. దీన్నే 32nd లో చేర్చారు, 32nd లో చేర్చారు. సో దీన్ని రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు, రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు. సో ఇప్పుడు ఒకసారి ఇది ఏమిటంటే సమానత్వపు హక్కు, ఇది స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు, ఇది పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర్యపు హక్కు, అలాగే విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. సో ఇవి ఏమిటని చూసినట్లయితే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి వరుస క్రమం. మరి ప్రారంభంలో 7 ఉన్నాయి, ప్రెసెంట్ 6 ఉన్నాయి అని అంటే మనకి ఆర్టికల్ 31st లో ఉంటుంది. ఆర్టికల్ 31st లో గతంలో ఉండేది అది రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. సో దీన్ని 1976 44th అమెండ్మెంట్ యాక్ట్, 1976 44th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఫండమెంటల్ రైట్స్ జాబితా నుండి తొలగించి ఆర్టికల్ 12వ భాగంలో 300 క్యాపిటల్ ఏలో 300 క్యాపిటల్ ఏ నూతన ఆర్టికల్ చేర్చి చట్టబద్ధ హక్కుగా చేర్చారు. చట్టబద్ధ హక్కు, స్టాట్యూటరీ రైట్, చట్టబద్ధ హక్కుగా చేర్చారు. సో ఈ విధంగా ఆస్తి హక్కును తొలగించినటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఆస్తి హక్కును తొలగించిన ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. ఇది 1976 44th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ మొరార్జీ దేశాయ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకేనా, తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. సో ఈ విధంగా మనకి ప్రాథమిక హక్కు అనేది, ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల జాబితా తొలగించబడి సో 12వ భాగంలో ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ ప్రకారం చట్టబద్ధ హక్కుగా పొందుపరచడం జరిగింది. సో ఇది ఏంటి అని చూసినట్లయితే మన ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించినటువంటి వరుస క్రమం. ఓకేనండి. సో రాజ్యాంగ పరిహారపు హక్కుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక హక్కులకు ఆత్మల హృదయము అని చెప్పేసి అంటారు. సో ఇవన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్ గా విత్ కేసెస్ తో మనం ఒక్కొక్క ఆర్టికల్ గురించి డీటెయిల్ గా నేర్చుకుంటాం. సో మీకు నచ్చినట్లయితే కనుక సో మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.